అసలు ఈ అన్న చెల్లెళ్ళ కోట్లాట నిజమే అంటారా? నిజమే అయ్యి ఉండొచ్చు. నిజంగా కొట్టుకుంటున్నారు. జగన్ చంద్రబాబు గారు పవన్ మభ్య పెడుతున్నారంటారు. చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు చూస్తున్నారు. వీళ్ళిద్దరూ ఎప్పుడు విడిపోదామా అని వైసీపీ వాళ్ళు చూస్తున్నారు. పవన్ గారు చంద్రబాబు గారు పవన్ కళ్యాణ్ గారు ఎప్పుడు విడిపోతే ఎప్పుడు రెడీగా ఉందామా అని చూస్తున్నారు. నిన్న ఏదో చిన్న ఇష్యూ వచ్చింది ఇవాళ. ఒక సోషల్ మీడియాలో చక్కర్లు కొట్టింది. ఏదో పవన్ కళ్యాణ్ గారు వచ్చి నేను తప్పు చేసి ఏదో 2 సీట్లు అనౌన్స్ చేశాననేసి ఆయన చెప్పింది ఏమన్నారంటే, ఒకవేళ పొత్తు ధర్మం పాటించకుండా మీరు 2 సీట్లు ఎక్కడో మీకు ఒత్తిడి ఉండడం వల్ల 2 సీట్లు అనౌన్స్ చేశారు. నాకు నాకు ఒత్తిడి ఉండడం వల్ల నేను 2 సీట్లు అనౌన్స్ చేస్తున్నాను. అన్యగా భావించొద్దు, అర్థం చేసుకుంటారని భావిస్తూ ఇప్పుడు పొత్తే కాదు ఇంకా ఫ్యూచర్లో కూడా నేను టీడీపీతోనే పొత్తుతో ఉంటాను అనేది ఆయన సారాంశం. దాన్ని వైసీపీ వాళ్ళు వచ్చి తమ్ముడు పవన్ కళ్యాణ్ మా సంబరాల రాంబాబు గారు వెంటనే మెసేజ్ పెట్టి, తమ్ముడు పవన్ కళ్యాణ్ ఏ రోజు పొత్తు ధర్మం కదా, ఏ ధర్మము పాటించాడు తమ్ముడు, ఇప్పుడు నీకు అర్థమవుతుందా, ఫ్యూచర్లో నీకు అర్థం అంటే ఎంత వేగా 1000 కళ్ళతో ఏదో చూస్తాం. వీరిద్దరు విడిపోవాలా, విడిపోతే మా గవర్నమెంట్ వస్తుందని ఆశిస్తున్నారు. వాళ్ళు విడిపోవటానికి పార్టీ విడిపోవటానికి ఉండదు. పార్టీ ఒక అరాచక పాలన దింపడం కోసం ఇద్దరు కలిశారు. కలిసికట్టుగా నిలబడ్డారు పవన్ కళ్యాణ్ గారు, చంద్రబాబు గారు. అది కార్యకర్తలు కూడా ఒక యజ్ఞులా వాల్యుబుల్ ఓటు వాల్యుబుల్ కాబట్టి ఒక యజ్ఞులా పనిచేసి మొత్తం టోటల్ వైసీపీ పార్టీని గద్దె దించడానికి పనిచేయాలి. ఇలాంటివి ఎన్నో కోవిడ్లు వస్తారు, ఎంతోమంది వస్తుంటారు, ఎన్నో పెడుతూ ఉంటారు, ఇలాంటి స్విచ్లు పెడుతూనే ఉంటారు. ఇది వైసీపీ నైజం కనుక దాంట్లో ఉచ్చులో పడకుండా జనసేన కార్యకర్తలు కానీ టీడీపీ కార్యకర్తలు కానీ అక్కడ ఎవరి సీటుకి ఇచ్చినా అది పవన్ కళ్యాణ్ గారు చంద్రబాబు గారు మాటగా తీసుకొని వాళ్ళని గెలిపించవలసిన బాధ్యత మన మీద ఉంది. కాబట్టి ఈ ఉచ్చుల్లో పడొద్దు, సోషల్ మీడియాలో అసలు పడొద్దు అని మాత్రం దయచేసి నేను చెప్తున్నా. ఇలాంటివన్నీ కూడా రాజకీయాలు చేసేది వైసీపీ పార్టీయే. కనుక వైసీపీ బాయ్ బాయ్ జగన్ అని చెప్పడానికి రెడీగా ప్రజలు ఉన్నారు. ఇంకొక 2 నెలలు ఒప్పు పడితే బాయ్ బాయ్ జగన్ చెప్తారు. ప్లీజ్ సబ్స్క్రైబ్ టు మ్యాక్స్ టీవీ. ఇట్లు మీ నట్ కుమార్.